To study the graph, say that what percent of the student in English has passed. ఇక్కడ సాంస్క్రిట్ లో పాస్ అయిన స్టూడెంట్స్ 20, మ్యాథ్స్ 35 అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 10 + 10కి 20 మధ్యలో ఉంది కాబట్టి 15. ఇంగ్లీష్లో 15 మెంబర్స్ పాస్ అయ్యారు. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది పర్సంటేజ్. ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ద నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. 40 స్టూడెంట్స్ మొత్తం 40 స్టూడెంట్స్ పాస్ అయ్యారట. 40 స్టూడెంట్స్లో ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 15. ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 15. ఇప్పుడు పర్సంటేజ్ అంటే మనకు 100కి ఎంతమంది పాస్ అయ్యారు. సపోజ్ ఈ 40 15 అయితే 100 అయితే ఎంత అవుతారు అని అడుగుతున్నారు. దీనికి మనం ఏం చేయాలి, ఇది ఎక్కువే వస్తుంది నెంబరు. సో మనం ముందు 100 వేసుకొని ఎక్కువ బై తక్కువ 40 వేసుకొని ఇంటూ 15 చేద్దాం. ఈ 40 మనం 0 0 ఉంది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ 4 క్యాన్సిల్ చేయాలి. యాక్చువల్గా 10 టేబుల్లో 2 times పోతుంది. అలా కన్నా మనం ఇలా చేద్దాం, 100 అలాగే ఉంచేసి 40ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 10 times పోతుంది. 100 25 times పోతుంది 4 టేబుల్లో. ఈ 25ని 15తో మల్టిప్లికేట్ చేద్దాం. 25ని 15తో మల్టిప్లికేట్ చేస్తే 5 5s are 25 2, 5 2s are 10 + 2 12, 5 1s are 5, 2 1s are 2. ఆల్టుగెదర్ యాడ్ చేస్తే 375/10. ఇక్కడ 10 ఉంది కదా, బై 10. ఈ 10 digits కాబట్టి ఇటు నుంచి ఒక పాయింట్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో 37.5 ఈజ్ ద ఆన్సర్. 37.5 అనేది ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. అలాగే 2004లో ఇచ్చిన బిట్ ఇది. ఫ్రమ్ ద గ్రాఫ్ calculate how many questions do C and D solve more than A, B and D. CD. C ఎన్నికి సాల్వ్ చేసింది 14. C సాల్వ్ చేసింది 14 అండ్ D సాల్వ్ చేసింది 10. D 10 మొత్తం కలిపితే 24. C and D కలిపి 24. ABE అంట. A ఎన్ని సాల్వ్ చేసింది A 4. B ఎన్ని సాల్వ్ చేసింది 8. B 8 అండ్ నెక్స్ట్ E అడుగుతున్నాడు. E కూడా 8. E కూడా 8. టోటల్ 20. వీళ్ళు 20 ముగ్గురు కలిపి, వీళ్ళిద్దరు కలిపి 24. ఎన్ని ఎక్కువ అంటే 4 ఎక్కువ. సో అవర్ ఆన్సర్ ఈస్ B 4.